ఆకాశగంగ శ్రీవారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించే స్వచ్ఛమైన గంగ. ఈ పవిత్ర జలాన్ని తీసుకురావడం తిరుమల ఆలయ పూజారుల విధుల్లో ఒకటి. రోజు అర్ధరాత్రి ఇద్దరు పూజారులు ఆకాశగంగ తీర్థానికి వెళతారు. కొండలు గుట్టలు దాటుకుని 5-6 మొత్తం 10 కిలోమీటర్లు నడిచి పరమ పావనమైన ఈ తీర్థ జలాన్ని శ్రీవారి సన్నిధికి తీసుకొస్తారు. తిరుమలలో ఇంతవరకు మీరు చూడని దృశ్యాలను టీవీ9 ప్రసారం చేస్తోంది. వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే పవిత్ర జలాలపై టీవీ9 ప్రత్యేక కథనం. చూస్తున్నారుగా, ఇది తిరుమలలోని ఆకాశగంగ తీర్థం. నిత్యం శ్రీవారి పూజలు కైంకర్యాలలో ఉపయోగించే పుణ్య జలం. ఆకాశగంగ వరములిచ్చి శుభాలు ప్రసాదించే గంగాదేవి. తిరుమల ఆలయం పాలిట జీవన వాహిని, పరమ పావని. జీవనదిలా ఈ ఆకాశగంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీవారి సన్నిధి నుండి కాలినడకన ఆకాశగంగ తీర్థానికి చేరుకుంటారు అర్చక స్వాములు. బిందెను శుభ్రం చేసి ఆకాశగంగను తమ వెంట తెచ్చిన బిందెలో పడతారు. జలధార ఓ ఆకు మీదుగా బిందెలో పడుతుంది. ఇలా బిందెలో పట్టిన నీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ నీటికి నమస్కరించి భక్తితో శిరస్సున ధరిస్తారు. తర్వాత అంజనాదేవి ఆలయం మీదుగా మెట్లు ఎక్కి వెంకటాచలపతి ఆలయానికి తిరుగు ప్రయాణమవుతారు. హనుమయ్య ఆశీస్సులు అందుకొని అడుగులు వేస్తారు. ఆకాశగంగ ఉద్యానవనం దాటి చిమ్మ చీకటిలో టార్చ్ లైట్ వెలుతురులో రోడ్డు మీదకొస్తారు. మళ్ళీ అదే రాళ్ల దారిలో ప్రయాణం. మనసున గోవిందనామ స్మరణం. దారిలో వేణుగోపాలస్వామి ఆలయం వస్తుంది. పైప్ లైన్ పక్కనున్న మెట్లు దిగుతూ ఉంటే అదిగో దూరంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని ఆలయ కాంతులు కనిపిస్తున్నాయి. అడుగులు వేగంగా పడుతున్నాయి. సమయం ఇక ఆట్టే లేదు. శ్రీవారి కైంకర్యాలకు ఆలస్యమవుతోంది. అందుకే కాలిబాట దారిలో గంగమ్మ గుడి రాగానే బయట నుండే దండం పెట్టి వడివడిగా ముందుకు సాగారు అర్చక స్వాములు. అదిగో అల్లదివో శ్రీహరివాసం. వీణుల విందుగా సుప్రభాతం వినిపిస్తోంది. అర్చకులు మాడవీధుల్లోకి రాగానే వారు తెచ్చిన ఆకాశగంగకు మంగళ వాయిద్యాలు స్వాగతం పలుకుతాయి. ఈ పవిత్ర జలాలకు ఛత్రాన్ని పట్టి ఆలయంలోకి ఆహ్వానం పలుకుతారు శ్రీవారి సేవకులు. ఈ మంగళధ్వనులు చెవులకు చేరి శ్రీవారి ఆలయం కనిపించగానే 10 కిలోమీటర్లు నడిచిన శ్రమనంతా మర్చిపోతారు అర్చకులు. అదిగో మహాద్వారం దాటి వెండి వాకిలి చేరగానే అశేష భక్తులు అప్పటికే స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి కైంకర్యాలకు వాడే పవిత్ర ఆకాశగంగ ఇదేనంటూ ఆ నీళ్ల బిందెలకు మొక్కుతారు. వారిని దాటుకుంటూ బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి ఆకాశగంగను స్వామి ఆలయంలోకి తీసుకువెళతారు అర్చకులు. తిరుమల ఆలయంలో ఆకాశగంగను తీసుకురావటం నిరంతర ప్రక్రియ. నిత్యం అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారుజాము కల్లా ఆకాశగంగను తీసుకురావటం ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా వస్తున్న ఆచారం.